ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ తలరాతన మార్చే వస్తువుని ఈ పెట్టెలో దాచి ఉంచాను బిడ్డ, ఒక్కసారి తెరిచి చూడు, వెంటనే కోట్ల ధనం నీ ఇంటికి వస్తుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనతో ఎలాంటి సందేశం మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే, తల్లి, ఒక్కసారి ఊహించు, నీ ఇంట్లో అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు డబ్బు మాత్రం నిలవడం లేదు? ఎంత సంపాదించినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఖర్చు, ఏదో ఒక అడ్డంకిలా అనిపిస్తూ ఉంది కదా. నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఎందుకు డబ్బు నిలవడం లేదు? ఇది కేవలం నీ కథ మాత్రమే కాదు, లక్షల మంది నా బిడ్డ యొక్క ఇల్లు ఇలానే ఉన్నాయి. చిన్న ఆదాయం, కానీ శాంతి ఉండదు. డబ్బు తక్కువైనా సరే సరిపోతుంది. మరికొన్ని ఇల్లుంటాయి చాలా ఆదాయం, కానీ ఎప్పుడూ సమస్యలు, ఏదో ఒక ఖర్చులు, వైద్య ఖర్చులు, అప్పులు. ఇదంతా కూడా యాదృచ్ఛికమా, లేదా దీని వెనక ఏదైనా రహస్యం ఉందా? సాయి తండ్రిని అడిగితే ఖచ్చితంగా ఉంది బిడ్డ. అవి నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నీ యొక్క చెడు శక్తులనేవి నీకు కనిపించవు, వాటి ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంటుంది. కొన్ని వస్తువులు ఉన్నప్పుడు శాంతి పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి. అలాగే కొన్ని వస్తువులు నీకు తెలియకుండానే నీ జీవితంలో కష్టాలు తీసుకువస్తాయి, ఇబ్బందుల్ని తీసుకువస్తాయి. ఇప్పుడు నువ్వు ఆశ్చర్యపడుతూ ఉన్నావు కదా, ఆ వస్తువు ఏంటి బాబా అంటూ ఈ వీడియో చివరి వరకు చూడు బిడ్డ. ఎందుకంటే ఈ వస్తువు గురించి చాలామందికి తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఆ వస్తువు నీ ఇంట్లో ఉంటే, ఆ యొక్క వస్తువు నీ ఇంట్లో ఉంటే ఆలోచనలు మారుతాయమ్మా. నీ నిర్ణయాలు కూడా మారుతాయి, నీ జీవితం కూడా మెల్లగా మారుతూ ఉంటుంది. ఇది మాయ కాదు, ఇది నీ సాయి తండ్రి చెప్తున్నటువంటి సత్యం. నీ మనసుకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు, ఒక చిహ్నం అనమాట. ఆ చిన్న కథ కూడా చెప్తాను తల్లి. రోజు మొత్తం కష్టపడేవారు, రోజు మొత్తం పనిచేసి రాత్రి వరకు కూడా శ్రమ కానీ అంటే డబ్బు మాత్రం నిలవదు. అతను చాలా బాధపడ్డాడు. సాయి తండ్రి, నేను ఏం తప్పు చేస్తున్నానని ఒకరోజు ఒక పెద్దాయన వచ్చాడు. అతని ఇంటిని చూసి శాంతంగా ఒక మాట చెప్పాను, ఒక చిన్న మార్పు చేయు, నీ జీవితం ఎలా మారుతుందో చూడు అంటూ. అతను చెప్పింది చాలా చిన్న మార్పు, చాలా సింపుల్. కానీ ఆ యొక్క మార్పు చేసిన తర్వాత అతని జీవితం మెల్లగా మారిపోవడం మొదలైంది. అప్పులు తగ్గాయి, అవకాశాలు వచ్చాయి, శాంతి పెరిగింది. అయితే ఆ మార్పు ఏంటి, ఆ యొక్క వస్తువు ఏంటో తెలుసుకోవడానికి నువ్వు మరింత లోతుగా నాతో కలిసి నడవాలి. ప్రతిరోజు కూడా నువ్వు చూసే నీ ఇంట్లో కొన్ని వస్తువులు నీ మనసుపై ఎంత ప్రభావం చూపుతావో ఒక్కసారి తెలుసుకో బిడ్డ. ఎప్పుడైనా గమనించావా? ఉదయం లేవగానే నీ రోజు ఎలా మొదలవుతుందో రోజంతా అలానే గడుస్తుంది. ఇంట్లో ఉదయం లేవగానే అస్తవ్యస్తంగా ఉన్న గది, చల్లా చెదురుగా ఉన్న వస్తువులు, అంత చీకటి. ఆ యొక్క వాతావరణం అనేది మనసులో ఒక ప్రతికూల భావన కలిగిస్తుంది. మీ ఇంట్లో ఉదయమే శుభ్రమైనటువంటి వాతావరణం, ప్రకాశవంతమైన వెలుగు, శాంతమైన మూలాల్లో ఒక చిన్న చిహ్నం, ఒక పవిత్రమైన చిహ్నం, అది మనసులో ఒక నిశ్శబ్ద బలం ఇస్తుంది. ఇక్కడ నీ ఇంటి వాతావరణం నీ యొక్క ఆలోచనను ప్రభావితం చేస్తుంది. ఆలోచనను నీ జీవితాన్ని నిర్ణయించాలని, నీ జీవితాన్ని నిర్మిస్తాయి తల్లి. అందుకే నీ పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, గుర్తుందా? ఇంట్లో ఒక పవిత్రమైన స్థలం ఉండాలి. ఆ పవిత్ర స్థలం అంటే దీపం కావచ్చు, ఒక దేవుడు మాత్రమే కాదు, అది మనసుకు శాంతినిచ్చే ఒక చిహ్నం అన్నమాట. ఒక మనసుకి నమ్మకం ఇచ్చే ఒక ఆధ్యాత్మిక చిహ్నం కూడా కావచ్చు. అయితే మీ కళ్ళు ప్రతిరోజు కూడా చూసేది నీ మనసు నమ్మకంగా మారుతుంది. అయితే ఒక ఉదాహరణ కూడా బిడ్డ. ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా తన సమస్యల గురించి మాత్రమే ఆలోచించేవాడు. అతని ఇంట్లో చీకటి, అస్తవ్యస్తం, ఏ శాంతి లేదు. మరొక వ్యక్తి తన ఇంట్లో ప్రతి ఉదయం కూడా దీపం వెలిగించేవారు, శాంతంగా 2 పూట్ల కళ్ళు మూసేవాడు. రెండో వ్యక్తి జీవితంలో సమస్యలున్నప్పటికీ అతని మనసు బలంగా ఉండేది. అతను తీసుకున్న నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉండేవి. అవి క్రమంగా ఆర్థిక పరిస్థితిని కూడా మార్చేస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం అమ్మా, అది వస్తువు మాత్రమే కాదు, మాయ కాదు. అది నీలో ఆశ నిలబెట్టేటటువంటి ఒక గుట్టు,
మనసు అనేది స్థిరంగా ఉండాలంటే ఆలోచనలు బలంగా ఉండాలి. చర్యలు బలంగా ఉంటేనే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే నీ సాయి తండ్రి మాట, ఇంటి శుభ్రత, ఇంటి శాంతి ఎప్పుడు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఆ వస్తువు కేవలం వస్తువు కాదు, నీ జీవితాన్ని మారుస్తున్నటువంటి ఒక చిహ్నం బిడ్డ. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది తల్లి. ఆ వస్తువుని ఎలా ఉంచాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఏ విధంగా చేయాలి, ఇది తెలియకపోతే పూర్తి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆ వస్తువు నిజమైన అర్థం యొక్క దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా చెప్తాను. ఆ యొక్క వస్తువు ఏంటి? అసలు సాయి తండ్రి నీ మనసులో ఎప్పుడు కూడా అనుమానం వచ్చింది కదా. ఇంట్లో ఎప్పుడు కూడా వెలుతురు ఉండాలి. ఇంకా వెలుగు అంటేనే కేవలం విద్యుత్ దీపం మాత్రమే కాదు బిడ్డ. ఒక చిన్న నూనె దీపం, లేదా ఒక పూజ దీపం, లేదా ఉదయం వెలిగించే పవిత్ర కాంతి. ఎందుకో తెలుసా? ఒక చిహ్నం అంటే అనిశ్చితి భయం, సందేశం. వెలుగు అంటే ఆశ, స్పష్టత, ధైర్యం. నీ ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక చిన్న దీపం వెలిగించడం మీ మనసుకి ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఈరోజు ప్రారంభం అంటే ఒక కుటుంబం గురించి చెప్తాను. వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యలతో ఉండేవారు. అప్పుడు చిన్న చిన్న గొడవలు, ఆందోళన. ఒకరోజు వాళ్ళు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఉదయం కూడా చిన్న దీపం వెలిగించి 2 నిమిషాలు శాంతంగా కూర్చోవాలని. మొదటి రోజు ఏ మార్పు కూడా కనిపించలేదు. రెండో రోజు అలాగే ఉంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మాటల్లో శాంతి పెరిగింది. ఆలోచనలో మార్పు వచ్చాయి. ఇవి చిన్న చిన్నగా అనిపించినా సరే అది వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపించింది. ఎందుకంటే మన నిర్ణయాలు మన ఆర్థిక భవిష్యత్తు నిర్ణయిస్తాయి. వెలుగు మనలో అవగాహన పెంచుతుంది. అందుకే వేదాల్లో వెలుగుకి ప్రత్యేక స్థానం ఉందమ్మా. దీపాన్ని వెలిగించడం, జ్ఞానాన్ని ఆహ్వానించడం. అప్పుడు సరైన నిర్ణయాలు వస్తాయి. సరైన నిర్ణయాలు వస్తే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఆ వస్తువు ఒక చిన్న దీపం, ఒక చిన్న కాంతి. కానీ అది ఎక్కడ ఆగిపోదు. దాన్ని ఎలా వెలిగించాలంటే, ఏం చేయాలి, ఏ భావంతో చేయాలి, ఇది చాలా చాలా ముఖ్యమైన తల్లి. ఇప్పుడు దీపం వెనుక ఉన్నటువంటి భావం మరియు అది ఎలా ధనాన్ని, ధనయోగాన్ని ప్రభావితం చేస్తుందో నువ్వు తెలుసుకుని ఉన్నావో. ఒక చిన్న దీపం నీ ఇంట్లో వెలిగించేటటువంటి ఆ కాంతి నీ జీవితంలో ఒక సంకేతంగా మారుతుందని. కానీ దీపం వెలిగించడం మాత్రమే అంటే నీ యొక్క సాయి తండ్రి చెప్పిన విషయం. మరొక విషయం ఉంది బిడ్డ. దీపం కంటే కూడా భావం ముఖ్యమైనది. అంటే మనసులో ప్రశాంతత లేకుండా అలవాటుగా మాత్రమే వెలిగిస్తే అది కేవలం ఒక చర్య మాత్రమే. మనసులో ఒక కృతజ్ఞతతో, కొత్త ప్రారంభంతో, భావంతో దీపం వెలిగిస్తే అది ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతుంది. నీ సాయి తండ్రి నీ చెంతనే ఉన్నారు కదా. ఒక అనుభూతి నీకు వస్తుంది. నీ మెదడు నీ భావాల్ని అనుసరిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే నీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి బిడ్డ. నీ యొక్క నియంత్రణలు ఉంటాయి. నీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. ఇది మెల్లగా నీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణమ్మా. ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా టెన్షన్లో ఉండేవాడు. అతను తీసుకున్న నిర్ణయాలు తొందరపాటుగా ఉండేవి. దానివల్ల ఖర్చులు పెరిగేవి. మరొక వ్యక్తి ప్రతి ఉదయం కూడా శాంతంగా కూర్చునేవాడు. దీపం వెలిగించి లోతుగా శ్వాస తీసుకునేవాడు. ఆ యొక్క చిన్న అలవాటు తనకి చాలా సంతోషంగా మార్చింది. అతను తీసుకున్న నిర్ణయాలు మెల్లగా మెరుగయ్యాయి. మార్పు అతనిలో కూడా కనిపించింది. అందుకే దీపం వెలిగించడం అంటే కేవలం సాంప్రదాయం కాదు. అది ఒక పని కాదు, ఒక అవగాహనతో ప్రారంభించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా బిడ్డ? దీపం వెలిగించే సమయాలు 2. నీ మనసును ప్రశాంతంగా ఉంచే సమయాలు కొన్ని. అంటే కొత్త ఆలోచన వస్తాయి. ఈరోజు నేను ఆ కొత్త అవకాశాలు గుర్తిస్తానమ్మా. ఈ చిన్న ఆలోచన మెల్లమెల్లగా పెద్ద మార్పుగా మారిపోతుంది. నీ జీవితమే మారుతుంది. ఇప్పుడు నువ్వు గమనించు. దీపం కేవలం కాంతి కాదమ్మా. నీలో ఒక శాంతి, ఒక ఆశ, ఇవన్నీ కలిగినప్పుడు ధనయోగం అవుతుంది తల్లి. ఇక చివరి ముఖ్యమైనటువంటి విషయం, ఆ అలవాటు ఎంతకాలం చేయాలి, ఎలా కొనసాగించాలని నువ్వు అడిగితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఈ మార్పు ఒక్క రోజులో జరగదమ్మా. వెలుగు వెలిగించిన వెంటనే డబ్బు వర్షంలో పడదు. కానీ మెల్లగా నిశ్శబ్దంలో నీలానే మార్పు ప్రారంభమవుతుంది. నీ ఆలోచనలు మారుతాయి, నీ మాటలు మారుతాయి, నీ నిర్ణయాలు మారుతాయి. అదే నిజమైన అద్భుతం. ఒక ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక చిన్న దీపం వెలిగించబడుతుంది. ఆ కాంతి గోడలు మాత్రమే కాదు, మనుషులను కూడా వెలిగిస్తుంది. ఆ ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి. పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ కలిసినప్పుడు ధనయోగం కూడా మొదలవుతుందమ్మా. ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వే గుర్తిస్తావు. ఈ చిన్న అలవాటు నీ జీవితాన్ని ఎంత మార్చేస్తుందో కదా.
ఇక్కడే నీకు అసలు రహస్యం అనేది ఉంది. దీపం వెలిగించడం అంటే నీలో ఆశని వెలిగించడం. ఆశ బలంగా ఉన్నప్పుడు మనసు బలంగా ఉంటుంది. మనసు బలంగా ఉన్నప్పుడు చర్యలు బలంగా ఉంటాయి. చర్యలు బలంగా ఉన్నప్పుడు అవకాశాలు కూడా నీ వైపు దూసుకు వస్తాయి. ఈయనిప్పుడు చెప్పినటువంటి ధనయోగం అలా పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి నీ ఇంట్లో ఒక చిన్న స్థలం ఎంచుకో. ఒక చిన్న దీపం వెలిగించు. 2 నిమిషాలు శాంతంగా కూర్చో. ఏమీ అడక్కో. కేవలం కృతజ్ఞత మాత్రమే చెప్పు. ఇప్పటికీ ఉన్నదానికే ధన్యవాదాలనే భావన నీ జీవితాన్ని మెల్లగా మార్చడం అనేది ప్రారంభిస్తుంది. గుర్తుంచుకో బిడ్డ. ఈ చిన్న అలవాట్లతోనే నీ జీవితం ప్రారంభమవుతుందని మన బాబాగారు అయితే చాలా అద్భుతంగా అంటే ఒక సందేశాన్ని అందించారండి. సాయి మహిమల ద్వారా అంటే సాయి ప్రవచనాల ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.